హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలి కరుణమ్మ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ఉమ్, అతను ఒక కేసు విషయంలో అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఉమ్, ఒక అభిమానిని అతి దారుణంగా హత్య చేసి తప్పించుకున్నాడు. చాలా రోజుల తర్వాత పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి అతను పట్టుకుని అరెస్ట్ చేశారు. ఉమ్, అయితే ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు. ఉమ్, ఆ ఆత్మ ఎవరైతే చంపేశాడో ఆ ఆత్మ నన్ను వెంటాడుతుంది, వేధిస్తుంది ఉమ్, అని చెప్పేసి అతను ఆ జైలు అధికారులతో డైలీ చెప్తున్నారంట. ఉమ్. సో దాని గురించి ఏం మాట్లాడతారు? అంటే ఇప్పుడు ఆ జైలు అధికారులు ఆత్మను మాకు చూపించు, నువ్వు ఒక్కడవే చూస్తున్నావా, ఆ ఛాన్స్ మాకు ఇవ్వా అని అడగలేదా? ఆ? అడిగే ఉంటారు. కదా. మరి ఇది 10% వాస్తవము, 90% డ్రామా. ఉమ్, 10% వాస్తవం ఏమిటి అంటే, అతను ఒంటరిగా ఆ జైలు గదిలో ఉన్నప్పుడు అతని అంతరాత్మ పదే పదే నేను ఎందుకు ఈ నేరం చేశాను, నేను ఎందుకు ఇలా తొందరపడ్డాను, ఒక వ్యక్తి ప్రాణము తీస్తే అది ఎంత బాధ కలిగిస్తుంది, నా మొత్తం భవిష్యత్తే నాశనం అయ్యి ఇలా 4 గోడల మధ్య ఉండవలసి వచ్చింది ఖైదీలాగా అని అతను నిరంతరము ఒంటరిగా పడుకున్నప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటాడు. అతని ఆలోచన నిండా అతని వల్ల చంపబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఉమ్, అతని సోలు అతన్ని వేధిస్తున్నట్టుగా భావిస్తాడు. ఉమ్, ఏమండి, ఉమ్, అది 10% వాస్తవం. ఇంకా రెండవది 90% డ్రామా అన్నానే. ఉమ్, అదేమిటి అంటే, జైలు శిక్ష నుంచి తప్పించుకోవడానికి మనం చాలా సినిమాల్లో చూస్తాం. ముఖ్యంగా హాస్పిటలైజ్ అయ్యారు అనుకోండి, కొంత రిలీఫ్ వస్తుంది కదా. హాస్పిటల్ లైఫ్ బెటర్ కదా ఉమ్, జైలు కంటే. కాస్త డాక్టర్లు, నర్సులు, ఉమ్, పక్క పేషెంట్లు, వాళ్ళు వీళ్ళు అందరూ కనబడుతూ ఉంటారు కదా. ఉమ్, మంచి సరదాగా ఉంటుంది, కొంచెం ఫ్రీగా ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఉమ్, అందుకని పేషెంట్ అయినట్టు మానసికంగా వేధింపబడుతున్నాడు అంటే అతన్ని హాస్పిటల్కి పంపిస్తారు కదా, మానసిక డాక్టర్ల దగ్గరకో మానసిక చికిత్సకో పంపిస్తారు కదా. ఆ ఉద్దేశంతో 90% డ్రామా ఆడతారు. ఎవరో వాళ్ళ సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, అడ్వకేట్లు, ఉమ్, మిత్ర బృందాలు జైలుకి వచ్చి అప్పుడప్పుడు మీట్ అవుతూ ఉంటారు కదా ఖైదీలని. అలా కలిసినప్పుడు "ఆ అబ్బాయి నువ్వు ఇలా చేసే, ఉమ్, మేము ఉన్నాం, మేము చూసుకుంటాం" అని చెప్తారు. ఇవన్నీ స్టంట్ అండి, వాస్తవం కాదు. వాస్తవానికి అతనే కనుక ఆత్మని దర్శించగలిగేంత గొప్పవాడైతే ఆడిపాడి గుండెకి చచ్చిపోతాడు. ఉమ్, ప్రేతాత్మని కనుక దర్శించగలిగేటువంటి దమ్ము, ధైర్యము ఉమ్, ఎవ్వరికీ ఉండదు. సృష్టిలో 2 చూసిన వాడు బతికి బట్టకట్టడు. ఒకటి పరమాత్మని, రెండోది ప్రేతాత్మని. ఉమ్. ఎవరైనా చూశారంటే దెబ్బకి భయంతో గుండెకి చనిపోతారు. ఓకే. ఆ ఇప్పుడు ఎవరైతే చనిపోయారో అతని పేరు రేణుకా స్వామి హత్య చేయబడ్డారు. ఉమ్, సో అతన్ని చంపడం కూడా చాలా దారుణంగా చంపారంటండి. అతని మర్మంగాన్ని ఉమ్, చాలా అతి దారుణంగా తన్ని కొట్టి ఉమ్. చంపేశారని కూడా అప్పట్లో ఈ వార్త చాలా అవును, సెన్సేషనల్ అవును, అయింది. అవును. అంటే ఒకవేళ నిజంగానే అంత క్రూరంగా అతను చేశాడు కాబట్టి అతనికి అతనే ఫీల్ అవుతున్నాడు అనుకోవచ్చా? అదే ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అదే. ఇప్పుడు అతను స్వయంగా చంపడం కాదండి, అతని పర్యవేక్షణలో కొంతమందిని నియమించి డబ్బులు ఇచ్చి తన అభిమాని అయినటువంటి ఆ వ్యక్తిని ఆ విధంగా అతని మరణాన్ని ఇతను కోరుకున్నాడు, వాళ్ళు చంపేశారు కిరాయి గుండాలు. అది ఇతను వేడుక చూస్తూ ఎంజాయ్ చేశాడు. ఉమ్, అది చాలా వికృతమైన చేష్ట. ఇప్పుడు మందలించడానికి అనేక మంచి మార్గాలు ఉన్నాయి, ఉమ్, మనిషిని ప్రాణం తీయక్కర్లేదు. అది తనని విపరీతంగా అభిమానించే ఒక అభిమానిని, ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఉమ్, హీరోయిన్ని వేధించాడు అన్న పాయింట్ పక్కన పెడితే, ఉమ్, తన అభిమానిగా అతను తనని అమితంగా ఆరాధించిన వ్యక్తి కూడా ఉమ్, అటువంటి ఒక ప్రాణిని ప్రాణం తీసేస్తే, చిత్రహింసలకు గురి చేసి మరీ చంపితే ఉమ్, ఆ పాపం ఊరికే పోదండి, ఉమ్, ఇతన్ని వెన్నంటి వేధిస్తూనే ఉంటుంది. 4 గోడల మధ్య ఇప్పుడు జైలు గదిలో ఉన్నాడు కదా.
నిద్ర ఎలా వస్తుంది? అన్నం ఎలా సహిస్తుంది? లేదు. ఉమ్, అతని యొక్క అంతరాత్మ అతన్ని వేధిస్తోంది. ప్రేతాత్మ కాదు. నిజంగా చనిపోయిన వ్యక్తి ప్రేతాత్మని చూస్తే సాధారణంగా అంటే ఒకవేళ చనిపోతాడు. ఇతనే పోతాడు భయంతో. అవునా? అంతే కదా మరి. డెవిల్‌ని చూసిన వాడు ఎవడైనా బతుకుంటాడా? ఏమో మేడం. నెవర్. గతంలో కూడా ఇట్లాంటి కేసులు చాలా చూసాం. హ్మ్. అంటే వాళ్ళు అరెస్ట్ అయినా గానీ హ్మ్. వాళ్ళు కనిపించారు, వేధిస్తున్నారు, నన్ను చంపేస్తాను బెదిరిస్తున్నారు. ఇట్లాంటివి చూసాం. ఇక్కడ నేను సుస్పష్టంగా ఒక అంశాన్ని ఉమ్, నేను చెప్తున్నానండి. ఇది కేవలము అతనికి ఎవరో ఇచ్చిన సలహా. ఆ జైలు 4 గోడల మధ్య నుంచి బయటకు వచ్చి హాస్పిటల్‌లో చేరి, ఆ తర్వాత డాక్టర్ల చేత వాళ్ళని బ్రైబ్ చేసుకోనో, బతిమిలాడుకొనో, నా నా ఫ్యూచర్ పోయిన పర్లా ప్రాణం మిగలాలి, నాకు ఈ శిక్షలు నుంచి నన్ను తప్పించండి అని వేడుకొని, ఏదో నానా తంటాలు పడి జైలు నుంచి మెల్లగా పేషెంట్‌గా మారి, పేషెంట్ నుంచి బయటకి వాళ్ళ యొక్క సానుభూతి పొంది బయటకొచ్చేయాలి అనేటువంటి ప్రయత్నంలో భాగమే కానీ, ఉమ్, దెయ్యం లేదు, భూతం లేదు, ఆత్మ లేదు, ప్రేతాత్మ లేదు. ఉమ్, అంటే ఒరిజినల్‌గా ఉంటాయి. ఇతను చెబుతున్నాడు చూశాను అన్నది లేదు అంటున్నాను. ఉమ్. అది అబద్ధము. ఓకే. అంటే శిక్ష నుంచి తప్పించుకోవడానికి అలా ఆడే నాటకం. మాట్లాడుతున్నారు. ఆడే నాటకం అది. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. జై గురుదేవ్.